ఓం గం గణపతియే నమః. ఈ సకల చరాచర సృష్టి ఏ విధంగా మొదలైంది అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చక్కగా ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదట ఈ భూమి, ఆకాశము ఏమీ లేదండి. మొత్తం శూన్యమే ఉన్నది. ఆ శూన్యాన్నే నిర్వికార, నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మము అంటారు. ఆ పరబ్రహ్మము, ఆ భగవంతుడు సృష్టి చెయ్యాలి అనుకున్నాడు. ఒక రూపాన్ని ధరించాలి అనుకున్నాడు. అప్పుడు ఏమి చేశాడంటే, ముందుగా వాయువును సృష్టించాడండి. ఆ వాయువు ఓం, ఓం అని చెప్పి ఓంకార శబ్దము చేస్తూ మొత్తం వీస్తోంది. ఈ సృష్టి ఆ శూన్యమంతా కూడా. అలా వీస్తూ ఉంటే ఓంకార శబ్దమొస్తోంది. అప్పుడు ఈ పరబ్రహ్మం అనుకున్నాడు, అయ్యో! మొత్తము సృష్టి అంతా కూడా ఈ వాయువుతో నిండిపోతే సృష్టి చేయడం కష్టము కదా అని చెప్పి ఆకాశాన్ని సృష్టించాడండి. ఈ ఆకాశము, వాయువు ఆధిపత్య పోరు చేసుకుంటూ ఉన్నాయి. అవి అలా పోరు చేసుకుంటూ ఉంటే కూడా చక్కగా ఓం, ఓం అని చెప్పి ఓంకార శబ్దం వినిపిస్తోంది. ఆ తరువాత ఈ రెండింటి పోరులో నుంచి అగ్ని, జలము కూడా పుట్టాయి. ఆ జలము మీద ఒక వటపత్రము సృష్టించాడు ఆ పరబ్రహ్మము. ఆ వటపత్రం మీద ఒక తొండము ఆకారముతో తెల్లనైనటువంటి ఒక తొండము ఆకారముతో మొదట పరబ్రహ్మము ఆవిర్భవించాడు. ఆ తరువాత నిద్రపోయాడు కొన్ని వేల సంవత్సరాలు. ఆ నిద్రనే యోగ నిద్ర అంటారు. ఆ తరువాత సృష్టి చేయాలి అనుకున్నాడు. ఆ కింద ఉన్నటువంటి ఆ జలాన్ని అంతా కూడా ఆ తొండముతో పీల్చివేశాడు. ఎప్పుడైతే అలా పీల్చివేశాడో ఒక పెద్ద ఉదరం ఏర్పడింది. ఒక పెద్ద పొట్ట ఏర్పడింది. ఆ తరువాత భూమిని సృష్టించాడు. ఆ భూమి ఉండడానికి కింద ఏదైనా ఉండాలి కదా అని కొంత జలాన్ని మళ్ళా తొండానికి ఇరువైపులా వదిలిపెట్టాడు. ఆ జలమే అలా వదిలిపెట్టేటప్పుడు పెద్ద చెవులు ఏర్పడ్డాయి. వాటినే లంబకర్ణములు అంటారు. ఆ తరువాత నేత్రములు ఏర్పడ్డాయి. ఆ నేత్రాలే సూర్యచంద్రులు. ఆ 2 నేత్రాలు కూడా. ఆ తరువాత నుదిటి నుంచి వేదములు ఆవిర్భవించాయి. ఆ తరువాత చక్కగా 4 చేతులు కూడా పుట్టాయి. ఈ విధంగా సృష్టి మొదలయ్యింది. సకల చరాచర సృష్టి అంతా కూడా పుట్టింది. రాక్షసులు, దేవతలు అంతా కూడా తరువాత ఆవిర్భవించారు. ఈ వినాయక స్వామి ఆవిర్భావం కూడా ఈ విధంగా జరిగిందండి. సకల చరాచర సృష్టి కూడా ఇలా మొదలయ్యిందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు.